హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ట్రెండీ వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడైతే ఒక వ్లాగ్ అనేది షూట్ చేద్దాం అనుకుంటున్నాను. డే వ్లాగ్. ఈరోజు నా మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఎలా స్పెండ్ చేస్తాను, నా ప్రొడక్టివ్ డే ఎలా ఉంటుంది అని చెప్పి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అనేది తీసుకున్నామని మీకు తెలుసు కదా. అండ్ నా ఎంటీ హోమ్ టూర్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ మా హౌస్కి మీ అందరి బ్లెస్సింగ్స్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే ఫుల్ ఆన్ ఎండలు ఉన్నాయన్నమాట. అదైతే సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఒక 15 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి పోర్ మినిమైజింగ్ ప్రైమింగ్ సన్ స్క్రీన్ అనమాట. సో ఇందులో అయితే 50 PA++ అయితే మనకి SPF ఉంటుంది. ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు SPF అనేది ఉంటుందన్నమాట. SPF ఈ ఫుల్ ఎండలు ఉన్నాయి కాబట్టి, ఎక్కువ ఎండలు ఉంటే 50++ అయితే డెఫినెట్గా యూజ్ చేయాలి. అండ్ మా పాపకైతే మామాఅర్త్ నుంచి సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే హౌస్ గురించి మేము ఫ్రీక్వెంట్గా బయటికి వెళ్ళాల్సి వస్తుంది, రెగ్యులర్గా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి సన్ స్క్రీన్ అనేది పిల్లలు కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలకి సన్ స్క్రీన్ ఎందుకు అని అంటారు, కానీ ఎండ్ అనేది ఫోకస్ అనేది డైరెక్ట్గా పిల్లల పిల్లల స్కిన్ మీద పడితే వాళ్ళకి ఆల్రెడీ డెలికేట్ ఉంటుంది, చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా. సో అలాంటి సెన్సిటివ్ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే పిల్లలకు కూడా డెఫినెట్గా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. నేనైతే మామాఅర్త్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను నేను సన్ స్క్రీన్ మా పాపకి. ఎందుకంటే పుట్టిన తర్వాత సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది కదా. సో ఇప్పుడైతే ఎక్కువ తిరగాల్సి వస్తుందని చెప్పి నేను యూజ్ చేస్తున్నాను. ఇందులో SPF 20++ ఉందన్నమాట. బ్యాంక్ వర్క్ ఉంది, టెంపుల్కి వెళ్ళాలి, తర్వాత హౌస్ గురించి చిన్న వర్క్ అయితే ఉంది. నేను వీడియోలో కంటిన్యూషన్ ఎండింగ్లో చెప్తాను. అండ్ ఎండింగ్ వరకు వాచ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నా కంటెంట్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ మీకున్న సజెషన్స్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము. నేను అయితే మా హౌస్ తీసుకున్నప్పటి నుంచి పర్సనల్గా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, తెలుసుకున్నానండి. ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చేయించుకోవడం, దగ్గరుండి షాపింగ్ చేయడము, సెలెక్షన్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ వీడియోలో కబోర్డ్స్ కానీ, వార్డ్రోబ్స్, కిచెన్ క్యాబినెట్స్ కానీ హ్యాండిల్స్ ఎంత యూస్ఫుల్ అయ్యే హ్యాండిల్స్, లేదంటే ఇంటికి చాలా లుక్ ఇచ్చే హ్యాండిల్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను, సెలెక్షన్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే నేను కిచెన్ నుంచి వచ్చానండి. కిచెన్లో నేనైతే హ్యాండిల్లెస్ కిచెన్ అయితే పెట్టించుకుందాం అనుకున్నా. బట్ ఎప్పటికైనా మనకి అది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇందులో కిచెన్ క్యాబినెట్స్కి అయితే G ప్రొఫైల్ హ్యాండిల్స్ ఉంటుంది, అలాగే లైట్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అంటారు. లేదంటే ఈ థర్డ్ ఆప్షన్ వచ్చేసి హ్యాండిల్లెస్ కిచెన్, హ్యాండిలే ఉండదు. సో నేనైతే LIP ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే పెట్టించుకున్నానండి. ఎందుకంటే కన్సీల్డ్ హ్యాండిల్స్ అంటే కొంచెం ఫ్యూచర్లో కూడా మనము మళ్ళీ మనం పెట్టించుకోవాలి అని అంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి, సో మేమైతే ఆఫ్టర్నూన్ కాదు 3:30-4 అవుతుంది, అప్పటి వరకు సెలెక్షన్ చేస్తూనే ఉన్నాము. దాని తర్వాత ఆకలేస్తుందని చెప్పి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. కనిపించింది సరదాగా కాసేపు అని, కొత్తగా ఓపెన్ చేసినట్టున్నారు. సో అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడైతే ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. ఫస్ట్ టైం అయితే మేము విజిట్ చేస్తున్నాము ఇక్కడ. ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే ఒక డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తారంట, వాళ్ళదన్నమాట ఈ రెస్టారెంట్. చూడడానికి కూడా బాగుంది, అంబియన్స్ కూడా చాలా బాగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను ఈ ఈ రెస్టారెంట్ గురించి. సర్వీస్ కూడా బాగుంది. అంటే ఇది కొత్తగా ఓపెన్ చేశారు కదా, ఇక్కడ ఎలా ఉంటుంది ఫుడ్ అని చెప్పేసి మేనేజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టోటల్ అండి గోదావరి స్టైల్ అండి. టేస్టింగ్ సాల్ట్ కానీ, ఫుడ్ కలర్ కానీ ఏది కూడా వాడాం మేము యాక్చువల్గా. ఎలా అంటే టోటల్ ఆర్గానిక్ ఫుడ్. ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైందంటే ప్రతి దాంట్లో మీద మిక్సింగ్ అవుతుంది. సో మేము ఏంటంటే ఒక గెస్ట్కి ఇదైతే మలై మ్యాంగో అండ్ మల్బెరీ మలై అన్నమాట. ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాం మల్బెరీ అయితే. బాగుంది టేస్ట్, బట్ అవి తింటుంటే ఒకలాగా అనిపించింది. ఆ గ్రేవీ మాత్రం బాగుంది, జ్యూసీగా. ఇందులో నో యాడెడ్ కలర్స్
కలర్స్ ఏమి యాడ్ చేయలేదంట, న్యాచురల్గా అనమాట. సో ఫుడ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు షాపింగ్ అనమాట. ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండిల్స్ ఉన్నాయంటే ఇక్కడ మనకి ఎలాంటి కాంటెంపరీలో కావాలంటే కాంటెంపరీ, క్లాసిక్లో కావాలంటే క్లాసిక్, మోడర్న్ ఎలాంటి హ్యాండిల్స్ అయినా కానీ ఇక్కడ ఉంటాయన్నమాట. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇది ఎక్కడ అంటే వుడెన్ మెటల్ ఉంటుందండి గచ్చిబౌలిలో, అక్కడ తీసుకున్నామన్నమాట. అన్ని హ్యాండిల్స్ మేము ఆల్మోస్ట్ ఇక్కడే తీసుకున్నాం, పర్చేస్ చేసాము. పర్టికులర్గా పూజా యూనిట్కి ఎలాంటి హ్యాండిల్స్ కావాలి, వార్డ్రోబ్స్కి మనకి కన్సీల్డ్ హ్యాండిల్స్ ఉంటాయన్నమాట. అంటే స్లైడింగ్ డోర్స్కి కన్సీల్డ్ లోపలే ఉంటుందన్నమాట, మనకి ఇన్బిల్డ్ లాగా ఉంటుంది. నార్మల్ ఓపెనబుల్ వార్డ్రోబ్స్కి అయితే పట్టుకొని ఓపెన్ చేసే ఉంటాయి అన్నమాట. ఇవైతే కాంటెంపరీ హ్యాండిల్స్ అండి, చాలా ఓల్డ్ మోడల్లా ఉండేవి మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి అన్నమాట. బట్ టూ కాస్ట్లీ ఉన్నాయి ఇవైతే. లైక్ ఒక్కొక్క సింగిల్ హ్యాండిల్ 5000 అలా ఉందన్నమాట. అంత హ్యాండిల్ మనకి ఇంకా వాష్ ఏరియాలో కానీ లేదంటే ఇక్కడ ట్యాప్స్ దగ్గర పెట్టుకున్న హ్యాండ్ వాషెస్ కానీ ఇట్లాంటివి కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. రోజ్ గోల్డ్, సిల్వర్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. మన థీమ్కి తగ్గట్టుగా మనకి ఎలాంటి సెట్ అవుతుందో అలాంటిది కరెక్ట్గా చూసుకొని సెట్ చేసుకోవాలి. ఇది చూసారా, రోజ్ షేప్లో ఉంది, మనకి షేప్ అనేది డిఫరెంట్గా ఉంది కదా. ఇది కొంచెం హైలైట్ అయ్యే ఏరియాలో పెట్టుకుంటే బాగుంటుంది ఈ హ్యాండిల్. దాని తర్వాత లాంగ్ హ్యాండిల్స్ ఉన్నాయి, ఇంచెసెస్ ఉన్నాయి, అండ్ టవర్ బోల్ట్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఉన్నాయండి. మేమైతే ఏ కలర్ వార్డ్రోబ్ కలర్, లామినేట్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా ఆ రూమ్ థీమ్కి తగ్గట్టుగా ఎలా సెట్ అవుతుందో దాన్ని బట్టి మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ మేము మార్నింగ్ 11కి వెళ్తే నైట్ 8:30 అయిందండి ఇంటికి వెళ్ళేసరికి. ఆల్మోస్ట్ అంత టైం పట్టింది మాకు. ఎందుకంటే ప్రతి ఒక్క హ్యాండిల్ చాలా పర్టిక్యులర్గా డీటెయిల్డ్గా మేము సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. కిచెన్లో అన్నీ కూడా ఒకలాగా నేను చూపిస్తాను మా హౌస్కి నేను ఎలాగా పెట్టించుకున్నానో. సో ఎల్ఐపి ప్రొఫైల్ హ్యాండిల్స్ అంటారు వీటిని. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి సైజెస్ కూడా ఉంటాయన్నమాట. మనకి ఈ క్యాబినెట్ సైజుని బట్టి 18 ఇంచెస్, 20 ఇంచెస్, 22, 24 ఇలా ఉంటుంది. అండ్ డ్రాస్కి వచ్చేసి నాబ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకి థీమ్కి తగ్గట్టుగా ఏ కలర్ మ్యాచ్ అవుతుందో దానికి మ్యాచ్ చేసుకున్నాను అనమాట. ఇది కిచెన్ లాఫ్ట్ అండి. లాఫ్ట్కి మనకి జస్ట్ ఓపెనబుల్ బటర్ఫ్లై టైప్లో ఉంది, అలాంటివి సెలెక్ట్ చేసుకున్నాము. ఇదైతే రోజ్ గోల్డ్ ఓపెనబుల్ షెల్ఫ్స్కి మాత్రం ఇలాంటివి పెట్టించుకున్నాము, కలర్కి మ్యాచ్ అయ్యేటట్టు, థీమ్కి మ్యాచ్ అయ్యేటట్టు. అండ్ మనం ఖచ్చితంగా ఆ మెటీరియల్ కూడా ఎలాంటిది ఏది వస్తుంది అనేసి ఖచ్చితంగా షాప్ వాళ్ళని అడగండి. షాప్ వాళ్ళని అడిగితే దాని లోపల మెటీరియల్ ఏమొస్తుంది, కలర్ చేంజ్ అవుతుందా లేదా అనేసి కూడా అడగండి డెఫినెట్గా. ఇదైతే డ్రాస్కి అండి. డ్రాస్కి మనం ఇట్లా క్లోజబుల్ హ్యాండిల్స్ అనేది ఉండాలి డెఫినెట్గా. ఎందుకంటే మనం ఇట్లా క్లోజ్ చేసినప్పుడు ఆ హ్యాండిల్ అనేది ఈ వార్డ్రోబ్ డోర్కి తగలకుండా చూసుకోవాలి. కబోర్డ్స్లో ఉండే డ్రాస్ మాత్రం ఇలాంటివి పెట్టించుకోవాలి డెఫినెట్గా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.